ఓహో, ప్రతి అత్త కోడలుగా ఉన్నప్పుడు అంతే, ప్రతి కోడలు అత్త అయినప్పుడు అంతే. అయ్యో మీ మాటలు వింటుంటే భయం వేస్తోందండోయ్. ఇప్పుడు కోడలు కదా మీరు, రేపు అత్తయిన తర్వాత ఎలా ఉంటారో చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. నో వే, నేను మాత్రం నా కోడల్ని బంగారలా చూసుకుంటాను. ఆహా, ఇప్పుడు ప్రతి కోడలు కోడలుగా ఉన్నప్పుడు అలాగే అనుకుంటుంది. కానీ అత్తయిన తర్వాత ఆటోమేటిక్ గా అవన్నీ కొంచెం కొంచెంగా వచ్చేస్తాయిలే. అమ్మా, మీరు చెప్తుంటేనే నాకేదోలా అయిపోతుంది, భయం వచ్చేస్తుంది. అమ్మా గీత ఇక్కడ. ఓకే సార్. యాక్షన్. అమ్మా ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మొదట మీ అబ్బాయి స్విచ్ నొక్కి రోల్ అంటాడనమాట. గోవిందు నువ్వు వింటున్నావా? ఆ తరువాత మీ కోడలక్కడ క్లాప్ బోర్డు టపీమని కొడుతుంది. కొట్టిన తరువాత మీరు యాక్షన్ అని చెప్పాలి. చివరికి చెప్పాలంటావు, ముందు నేను కదా. అంటే కెమెరా ఊతుతేనే కదమ్మా బొమ్మ పడుతుంది. ఓ అట్నా, సరే కానీలే. ఏంటి మరి అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నావు? హీరోయిన్ బాగా అందంగా ఉండదు కదా. ఉంటది ఉంటది. అపార్థం చేసుకోబాక, బాగుంది అమ్మాయి, మామూలుగానే చెప్పిన. నీ అంత అందం కాదనుకో. నాకు షూటింగ్ అంటే ఇష్టం, అందుకే చూస్తా ఉండా. నువ్వు తప్పుగా అనుకోబాక, సరేనా? చూడు బాబు రెడీ? ఒత్తేసి రోలింగ్ అని చెప్పాలి. ఓకే, రోలింగ్. అమ్మా మీరు క్లాప్ కూడా వచ్చండి. అమ్మా వచ్చండి. ఆ తర్వాత అమ్మ మీరు యాక్షన్. సూపర్ అయిపోయిందా? ఉందమ్మా, ఇదే మొదటి షాట్ కదా. బాబు భార్గవ్ ఇప్పుడు డైలాగులు. తగలట్టండి. ఏమే ఏమే నీ మెడలో కట్టిన పసుపు తాడుకి ఇంకా పసుపు కూడా తడి ఆరలేదు, అప్పుడే నా కొడుకు నీ కొంగును ముడేసుకుని ఆడిస్తావా? అత్త, అప్పగింతలప్పుడు మా అమ్మగారు అత్తగారి అడుగు జాడల్లో నడవమన్నారు. మీరు మామని ఎలా కొంగును ముడేసుకుని ఆడుకుంటున్నారో సేమ్ నేను అదే చేస్తున్నాను. తప్పేంటి? వాడు నా కొడుకే, వాడితో నువ్వు వంటలు చేస్తావా? తప్పేంటంట? ఏ మొగుడు వంటలు చేయకూడదా? పెళ్ళానికి సాయం చేయకూడదా? ఏయ్, వాడు మగాడే, ఈ అఖిలాండేశ్వరి కొడుకు. వాడితో నువ్వు వంటలు చేయిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నీ కళ్ళలో కారం కొడతాను. కళ్ళల్లో కారం కొట్టడాలు, కడుపు మీద కొట్టడాలు మీకు అలవాటే కదత్తా. ఏయ్ అత్తా, అనవసరంగా అరిచి ఆవేశపడితే ఆయాసం తప్ప ఏమీ రాదు. అరవడం కాదే, నువ్వు నా కొడుకుతో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తాను. నీకు నా కొడుక్కి తొలి రెయ్యి జరగకుండా చూస్తాను. ఏంటి వాంతి చేసుకుంటున్నావు? తొలిరేయి నిన్న రాత్రి అయిపోయిందత్తా. ఓ ఏంటమ్మా ఇది? హలో డైరెక్టర్ గారు, మీరేం భయపడిపోకండి. మా వదినకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా వదిన ఆపొదిన ఆపుకోలేక విజిల్ వేసేస్తుంది. ఆపొదిన ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతే ఇట్నే కథలో నవరసాలు పెట్టాలనుకున్నానే, ఇప్పుడు ప్రతి రసానికి ఇట్ట ఈలేసేస్తే పనెట్టా చేసేది. బాబు ఏదో చేయండి బాబు. వదిన ఆపొదిన ఆపు. ఆగమే. బాబు భార్గవ్, నెక్స్ట్ షాట్ కి బ్లాక్ రెడీ చెయ్యి. ఇదిగో డైరెక్టర్, ఇంతకీ సీరియల్ పేరేంది? అత్త కొడల సవాలండి. ఏంది అత్త కోడళ్ళ సవాలా? శవాల్ కాదమ్మా, సవాల్. పెద్ద సవాల్ ఇది. అరే కొండా, రైటర్ కూడా ఎక్కడ చచ్చారా?
ఆ బయట కుర్చీ వేసుకుని కూర్చొని ఆలోచిస్తా ఆకాశంలో చూస్తున్నాడు సార్. పగల చుక్కలు లెక్క పెడుతున్నాడా? వీడు నాకు చుక్కలు చూపెడుతున్నాడు. ఆ రైటర్ గాని తగలెట్టా. ఏమయ్యా కలం కుమార్, పెట్టెలు సిగరెట్ కాల్చి తగలెడతావు గాని ఒక్క సీన్ రాసి నా మొహాన తగలెట్టావు కదా నువ్వు. సార్ ఇచ్చాను కదా సార్. ఆ సీన్ అయిపోయిందా? నెక్స్ట్ సీన్ ఏది? అదే ఆలోచిస్తున్నాను సార్. ఎప్పటి వరకు ఆలోచిస్తావయ్యా? సార్ మీరు ఇచ్చేదేమన్నా మామూలు సీనా చెప్పండి. కోడలేమో అత్తకి ఇష్టం లేకుండా ఇంటికి కోడలే వచ్చింది. ఆ పిల్లకేమో 16 రోజులు పండుగ చేయాలి. ఆ పండుగలో ఇష్టం లేని అత్త అమ్మాయి మెళ్ళలో నల్లపూసలు వేయాలి. ఇష్టం లేని కోళ్ళకి అత్త ఈ కార్యం చేసిందంటే అంత ఈజీ మ్యాటరా? రావాలి కదా సార్. ఏం రావాలి? ఐడియా. ఆ మాత్రం ఐడియా రానప్పుడు నువ్వు రైటర్ ఎందుకయ్యావయ్యా? సార్ క్రియేటివ్ జాబ్ సార్ ఇది. ఉన్న పళ్ళంగా రమ్మంటే రావడానికి ఇదేం టీయా కాఫీయా? వచ్చేస్తుంది, ఉండండి. ఇంకో 10 నిమిషాల్లో సీన్ రాకపోతే రైటరు మారిపోతాడు చెప్తున్నా. రైటర్లు కరువై ఎవరిని పడితే వన్ రైటర్ని చేసేసి చేస్తున్నాం. అవునవును, నువ్వు అట్టే సీన్ చంపేస్తావు, నేను సీన్ రాసివ్వను. పోవయ్యా. ఇప్పుడు సీన్ ఎట్టా పుట్టేది 16 రోజుల పండక్కి? ఏంటమ్మా ఇల్లంతా హడావిడిగా ఉంటే నువ్వు ఇప్పుడు పిలిచావు? ఏం హడావిడే? నేను ముందే చెప్పాను ఈ షూటింగ్ వాళ్ళని వాళ్ళ పెట్టుకోవద్దు, ఇంకో రోజు పెట్టుకోమని చెప్పి. నువ్వే వినలేదు. ఏంటి ఇక్కడ మన గురించి మాట్లాడుతున్నట్టున్నారు? అమ్మా వాళ్ళకి షూటింగ్ కి అద్దెకిచ్చేసిన తర్వాత ఇప్పుడు కుదరదంటే ఎలాగా? అయినా ఇప్పుడు వాళ్ళ వల్ల నీకేంటి ప్రాబ్లం? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు 16 రోజుల పండుగ చెయ్యాలి, దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వీళ్ళేమో గోలగోలగా ఉన్నారు. అత్త వాళ్ళ పాటుకు వాళ్ళు పని చేసుకుంటా ఉండరు, దాంతో మనకి ఇబ్బంది ఏమడదా? 16 రోజుల పండగ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. 16 రోజుల పండగంటే నువ్వు నీ పెళ్ళా మెడలో కట్టిన పసుపు తాడుకి బదులుగా బంగారు గొలుసు మార్చటం, దాంట్లో పూసలేయడం మాత్రమే కాదు. మీ అమ్మగారు దీని మెడలో నల్ల పూసలు వెయ్యాలి. మీ అమ్మను ఒప్పించమని చెప్పాను. ఏం చేశారది? ఆహా, కరెక్ట్ గా మన కథకు తగ్గట్టే ఇక్కడేదో ప్రాబ్లం జరుగుతున్నట్టుందే. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచితే సీన్లు వచ్చేసేటట్టు ఉన్నాయి. చూద్దాం. అత్త మా అమ్మ ఏంటి ఇంకా మీ అమ్మను ఒప్పించలేదా? మీ అమ్మకిష్టం లేకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. ఇప్పుడు నీ పెళ్ళానికి జరగాల్సిన అచ్చట ముచ్చట జరిపించడం నీ బాధ్యత కాదా? మీ అమ్మను ఒప్పించవా? ఓహో, అచ్చు మన కథలాగే వీళ్ళను టైట్ గా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? మీ అమ్మతో మాట్లాడావా లేదా? అత్త అదే ఇంకా మాట్లాడదత్త. ఇంకా మాట్లాడవేంటి బాబు? కాసేపట్లో 16 రోజుల పండగ పెట్టుకుని. అమ్మా ఎందుకు ఇప్పుడు కోపంగా అరుస్తున్నావు? నా బాధ మీకు కోపంగానే ఉంటదే, నేను అరిచినట్టే ఉంటది. చూడమ్మా, మా అత్తగారు మా 16 రోజుల పండక్కి నా మెళ్ళో నల్ల పూసలు వెయ్యాలి, అంతే కదా? అంతే జరుగుతుంది, నువ్వు వెళ్ళు. గీదా, ఇందులో తేడా వస్తే మాత్రం నేను ఒప్పుకొని చెప్తున్నాను. అరే, మా అత్తగారు నా మెళ్ళో నల్ల పూసలు వేస్తారు, ఓకేనా? నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో, చెప్తా. ఏంది గీత, మీ అమ్మకి అట్ట భరోసా ఇచ్చేస్తున్నావా? ఏందో పాపం. అన్నింటికీ ఒక దారి ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో అత్తని ఇరుకున పెట్టి ఒప్పించాలి. ఎట్టా? ఏముంది, నేను అత్తగారి దగ్గరికి వెళ్తాను. మా అత్త అలాగా ఇలాగా అని ఓ పొగుడుతాను. అత్తకి ఇది సడన్ గా పొగుడుతుందేంది అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ 10 మంది ముందు పొగుడుతుంటే బానే ఉంటుంది కదా, ఎంజాయ్ చేస్తారు. అప్పుడు నేను మాటల్లో మా అత్తగారు అసలు నన్ను ఎలా చూసుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు నాకు 16 రోజుల పండగ జరుగుపోతుంది,
ఒకటి కాదు 2 కాదు 10 సవర్ల బంగారంతో నాకు నల్లపూసలు చేయించి వేస్తున్నారు. అంత గొప్ప ఆవిడ మా అత్త అని చెప్తాను. ఆహా కానీ అమ్మ ఒప్పుకుంటుందా? అది పాయింటే. ఒప్పుకుంటుంది. ఇంతకు ముందు చెప్పిన మాటలన్నిటికీ కమిట్ అయినప్పుడు వాళ్ళందరి ముందు ఇప్పుడు వెనక్కి తగ్గితే ఆవిడేదో గయ్యాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అది రావడానికి ఏ అత్త ఒప్పుకోదు. ఇంట్లో ఎన్ని వ్యవహారాలున్నా బయట వాళ్ల ముందు వాళ్ల ప్రెస్టేజ్ ని విడిచిపెట్టడానికి అస్సలు ఒప్పుకోరు. ఈ పాయింట్ మీద అత్తని ఒప్పిస్తానన్నమాట. అబ్బా అబ్బబ్బా గీత నీ బుర్రే బుర్రబ్బా. ఏం చేస్తాం, మీది మట్టి బుర్ర అయినప్పుడు. అరే పదండి. వావ్, సూపర్ సీన్. సీన్ రెడీ. డైరెక్టర్ గారు, నమస్కారం అండి. ఫోటోలో గిటోలో వెళ్ళు. నమస్కారం అండి. నా పేరు కనకరత్నం. నమస్కారం. నమస్కారం. ఈ ఇల్లు మాదే. నేనే ఈ ఇంటి ఓనర్ని. కూర్చోండి. నిలబడి ఉన్నారే. ఏందో మా ఇంట్లో నేనే మర్యాదలు అందుకుంటుండా. మీ పేరు సరిత కదండి? అవునండి. బాగుందండి. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మేకప్ వేసుకుంటుండారా? లేదండి, టచ్అప్ చేసుకుంటున్నాను. ఓ చేసుకోండి చేసుకోండి. టీవీలో బాగా దగదగా కనిపించాలి కదా. బట్టలు కూడా బాగుండాయే. ఏమండే, నగలన్నీ ఒరిజినలేనా? లేదండి, ఒరిజినల్ బంగారం వేసుకుంటే ఏది ఎక్కడ పోగొడతామో తెలియదు కదా, అందుకే కవరింగ్ నగలే వేసుకుంటాం. ఓ గిల్టా. అంతేలేండి, టీవీలో చూసే జనాలకి తెలుస్తుందా గిల్ట్ నగలా కాదా అని. ఒరిజినల్ బంగారం వేసుకుంటే కూడా గిల్ట్ నగలే అనుకుంటారు. అంత మాత్రానికే మళ్ళీ నిజమైన నగలు వేసుకోవటం ఎందుకు? ఇవే బెటరు. టిఫిన్ చేసిండారా? చేసామండి. మీరు? తిన్నాం ఇందాకే. ఇంకేందండి, ఇంకేమేం సీరియల్ చేస్తాండారు మీరు? అత్తా, ఈ సాంబార్ ఏంది ఈ టైంలో వచ్చిండది? నమస్కారం అండి. అదేంటమ్మా నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావు? అయ్యో రామా, మీరు అలా అనుకున్నారా? మీరు సీరియల్లో అత్తేమో గాని మా నిజమైన అత్త ఈయనే ఉండరు చూడండి, మా దేవత. ఇదేంది మనల్ని దేవత అంటుంది? ఓహో, ఈవిడ మీ అత్తగారా? మీరు కోడలా? అవునండి. నేను అదే అనుకున్నాను. మీరిందాక షూటింగ్ లో క్లాప్ కొట్టి యాక్షన్ చెప్పారు కదా, అప్పుడే అనుకున్నాను మీరిద్దరు అత్తా కోడళ్ళని. మరే మేము మీ సీరియల్లో అత్తా కోడల్లాగా కాదండి బాబు, మేము చాలా అన్యోన్యంగా ఉంటాం. సూపర్ సీన్, అదిరిపోయిందయ్యా. కోడలు అత్తతో నల్ల పూసలు ఎలా వేయించాలో అబ్బా భలే తెలివిగా ప్లాన్ చేశావు. సూపర్ అంటే సూపర్, అంతే. జీవితంలో మొట్టమొదటిసారి గొప్ప సీన్ చెప్పావు. పద సరిత గారికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైటర్ అనిపించావు. ఏమండి, అత్తా కోడలంటే మీ సీరియల్లో అత్తా కోడల్లాగా కాదండి. కొట్టుకోము తిట్టుకోము, చాలా అన్యోన్యంగా ఉంటాం. అసలు మా అత్త అంటే అత్త కాదు, మా అమ్మలాగా. నన్నైతే కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఏమత్తా? అవును అవును. ఇదేంది మనల్ని పొగుడుతుంది? సర్లే, వీళ్ళ ముందు బాగానే ఉంటది కదా, నన్ను గొప్పగా అనుకుంటారు. కానీ కానీ మా అత్తదసలే జాలిగుండండి. నేను గాని కొంచెం బాధపడితే చాలు విలువల్లాడిపోతుంది, అంత గొప్పది. ఏంట్రా నువ్వు నాకు చెప్పినవన్నీ అక్కడ చెప్తున్నారు? కొంప తీసి కనిపెట్టేశాడే ఏంటి? కలం కుమారు, నువ్వు సీన్ పేపర్లో రాసిన డైలాగులన్నీ ఆ పిల్ల చెప్తుంది. నా పేపర్ చూసి చదివేసి ఉంటుంది. ఓ, నీ పేపర్ చూసి చదివిందంటావా? మరి ఎట్టా చెప్తుందట? సరే చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తుందో. అసలు మా అత్తగారు ఎంత గొప్పోళ్ళంటే నన్ను కాలు కింద పెట్టనీయరనుకోండి, అట్లా చూసుకుంటుంది. అసలు అంతెందుకు, నాకు ఈరోజు 16 రోజుల పండగ, అనవసరమైన ఖర్చెందుకు, ఒట్టి నల్లపూసలు వేస్తే చాలు అని అడిగాను మా అత్తని. కాని మా అత్త ఊరుకుంటుందా?
కనకరత్నం కోడలంటే ఆషామాషీనా? అదేం కుదరదు. 10 సవర్ల బంగారంతో నల్లపూసలు చేయించి వేస్తానని చెప్పింది. 10 సవర్లా? ఏంటి 10 సవర్ల బంగారంతో నల్లపూసలా? ఆ అవునండి, అవును. మా అత్త అంత గొప్పది మరి. ఏంట్రా ఈడెలకు కూడా సేమేనా? మరి బాగా కాపీ కొట్టింది పిల్ల. అదేలా 16 రోజుల పండగ కూడా కరెక్ట్ గా మన సీన్లో వాళ్ళకిలా వస్తుంది? అదే నాకు అర్థం కాలా. మీరు చాలా గొప్పవారండి. కోడలి కోసం ఇంత తాపత్రయపడుతున్నారు. నాకు వడ్డానం కూడా చేయించి పెడతానన్నది. నేనే వద్దన్నాను. ఇప్పుడు నాడు మరీ సన్నగా ఉంది, వడ్డానం జారిపోతుంది. కొంచెం ఒళ్ళు చేసిన తర్వాత చేయించుకుందాంలే అని. అవునవును, అప్పుడైతే బంగారం కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అంతే కదా, కోడల్ని కూతుర్లా చూసుకోవాలి కదా, తప్పదు. సరిత గారు, మీరు తప్పకుండా మా 16 రోజుల పండగకి రావాలి. రావడం ఏంటి, మీరిక్కడే ఉంటారు కదా, వచ్చి ఆశీర్వదించాలి. అత్తా, మనకు అనుకోకుండా మన పండగకి చీఫ్ గెస్ట్ వచ్చారు. మీరే బొట్టు పెట్టి పిలవాలి మరి. ఇదిగోండి, కుంకుమ కూడా తీసుకొచ్చా. తప్పకుండా రండి మీరు, నా కోడల్ని ఆశీర్వదించండి మీరు. తప్పకుండా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. నాకైతే మరీ ఆనందంగా ఉంది. నా ఆనందం అయితే పట్టలేకపోతుండను. కోడలా, కొంచెం పక్కకొస్తే నా ఆనందం కూడా కొంచెం ప్రకటిస్తా. అత్త, పండ్లున్నాయి కదా, నేను పండ్లు చూసుకొని వస్తాను. తర్వాత మీ ఆనందం ప్రకటిద్దురు గాని. అట్లా కాదు, ఎప్పుడు ఆనందం వస్తే అప్పుడే ప్రకటించేయాలా. దాదా దాదా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమండి. మరే, ప్రేమ మొత్తం చూపించాలా నా కోడల మీద. నా కోడలు అసలు ముదురు. రా, నీకు ప్రేమ ప్రకటిస్తాను. రా. అత్త అత్త, పనులు తర్వాత చూసుకోవచ్చులే. ఆయన నువ్వు పనులు చేస్తే కందిపోవు. దాదా దాదా, నిన్ను ప్రేమగా చూసుకుంటా. నా ప్రేమ ప్రకటించే తీరాలే. పద పద, లోపలికెళ్దాం. మేడం, టచ్ అప్ చేసుకోండి. నెక్స్ట్ సీన్ మనదే. ఓకే సార్. సరిగ్గా పట్టుకో. అయ్యో, అట్లా నెట్టేయకండత్తా, పడిపోతాను. అసలే బక్క ప్రాణిని. ఏమే, పిచ్చి పిచ్చిగా ఉండదా నీకు? పిచ్చి పిచ్చిగా లేదత్తా, పిచ్చ హ్యాపీగా ఉంది. పిచ్చ హ్యాపీగా ఉండదా నీకు? మరే, మీ చేత్తో 10 సవర్ల బంగారంతో నల్లపూసల్ని నా మెడలో వేయబోతున్నారు. నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? అసలు నేను ఈ మెళ్ళో ఆ 10 సవర్ల బంగారంతో నల్లపూసలేస్తానని ఎట్టనుకుంటావే నువ్వు? వేక తప్పదు కదా. ఇప్పుడు వాళ్ల ముందు నన్ను అపురూపంగా చూసుకుంటున్నారని చెప్తే అన్నింటికీ అవునవునని గొప్పలు పోయారు. ఇప్పుడు ఆ గొప్పలు నిలబెట్టుకోవద్దు. లేకపోతే విషయం అర్థం చేసుకుని మీ గురించి ఇక్కడున్న షూటింగ్ వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళు వెళ్లిన ప్రతి చోట మీకో విషయం తెలుసా? కనకరత్నం అనే ఆవిడుంది, ఆవిడ కోడలు అని మన కథని కథలు కథలుగా చెప్పుకుంటారు. నన్నాళ్ళు ముందు పొకిడి బోల్తా కొట్టించి నా చేతులతోనే నల్లపూసలు వేయించుకుంటానని తెలివిగా చెప్పి నన్ను ఒప్పుకునేలా చేస్తావా? మరేం చేయను, నేనేమో మీకిష్టం లేకుండా ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా బయటికి గెంటేయాలా అని చూశారు. కాదు కూడదు అని మీతో ఎదురు తిరిగి నిలబడి పోరాడుతున్నాను. పెళ్ళయి 16 రోజులవుతోంది. 16 రోజుల పండక్కి అత్తగారిగా మీరు చేయాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఆశీర్వాదాలు అన్ని సంతోషంగా జరగాలి కదా. అట్లా జరగాలంటే మిమ్మల్ని వాళ్ల మధ్యన ఇరుక్కున పెట్టి ఇలా ఒప్పించడం తప్ప నాకు వేరే దారే తెలియలేదు. మరి నువ్వెంత చేసినా నేను ఒప్పుకోను, నేను చెయ్యను. చేయదంట. మరి సీన్ ఎట్లా? మీరు మొత్తం చూడండి. చెయ్యరా? ఓకే, మీరు చేయకండి. ఇప్పుడు అందరి పేరెంటాల్ని
బొట్టు పెట్టి పిలిచారు కదా, వాళ్ల ముందు మీ పరువే పోతుంది. అందరూ నన్ను జాలుగా చూస్తారు. అందరి దృష్టిలో నేను మంచిదాన్ని, మీరు దుర్మార్గురాలైపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. నన్నందరి ముందు దుర్మార్గురాలను చేయాలని ఆలోచిస్తాండావా నువ్వు? అయ్యో, నా ఆలోచన అది కాదత్తా. నా ఆలోచన మీతో నల్ల పూసలు వేయించుకోవడం, మీతో ఆశీర్వాదం తీసుకోవడం. ఇప్పుడిది చేయకపోతే మీకు మాటొస్తుంది. మీ ఇష్టం మరి. నిన్ను వదల్నే, ఇంతకింత కసి తీర్చుకుంటాను. సర్లేండత్తా, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే మీరు అర్జెంటుగా షాప్కి పంపించి నల్ల పూసలు తెప్పించండి మరి. ఒకటా రెండా 10 సవర్లు కావాలేమే నీకు? మరి కనకరత్నం కోడలంటే ఆ మాత్రం ఉండొద్దు. నేను మెళ్ళో వేసుకుని తిరిగితే నాకా గొప్ప? పర్లేదు, కనకరత్నం కోడలికి ఇంత నగ వేసింది అని మీ గురించే గొప్ప చెప్పుకుంటారు. నేను మీ గురించే తాపత్రయపడుతున్నాను, అది మీకు అర్థం కావడం లేదు. చూసారా, సీన్ లేపేశావుగా. సరే, చస్తాను. 10 సవర్లు. అయ్యో ఏడుకొండలోడా, నా మీద ఇంత గచ్చి కట్టిండవేందయ్యా? ఉన్నదంతా ఊడ్చుకొని పోతుందే. అయ్యో 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 దేవుడా.